సో మై బ్యూటిఫుల్ క్వీన్స్ అండ్ హ్యాండ్సమ్ బాయ్స్, మిమ్మల్ని క్రేజీగా కొన్ని క్వశ్చన్ అడుగుతాం అనమాట. మీరు చాలా ఫన్నీగా ఆన్సర్ చెప్పాలి. చెప్తారా? ఓహ్ సూపర్, ఆ సౌండ్ ఉండాలి. సో తగ్గేదేలో మన ఫస్ట్ క్వశ్చన్, ఇది పెద్ద స్కెచ్చే అని ఎప్పుడు అనిపిస్తుంది? నీ పేరు? మహేష్. మహేష్. ఒరే నీకన్నా వైబ్రేషన్ వచ్చినాయా? వస్తాయిగా మరి. లేడీస్కి వస్తాయి, నీకెందుకు వస్తాయి? ఇది పెద్ద స్కెచ్చే అని నీకు ఎప్పుడు అనిపిస్తుంది? ఒక అమ్మాయిని లవ్ చేస్తూ తనకు తెలియకుండా వాళ్ళ అక్కని కూడా లైన్లో పెట్టినప్పుడు ఇది పెద్ద ఓహో రే, ఇది పెద్ద స్కెచ్ కాదు, భారీ స్కెచ్చే. నువ్వు హెయిర్ స్టైల్కి హెయిర్ బ్యాండ్ పెట్టినప్పుడు అనుకున్నా నువ్వు బ్యాండ్ వేస్తావు చెల్లికని. నీ పేరు? నందిని. నందిని, ఇది పెద్ద స్కెచ్చే అని ఎప్పుడు అంటాం మనం? ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి పెళ్లి చూపుల్లో నేనే చేశా అని చెప్పినప్పుడు. మనకి వంట వచ్చా? రాదు. ఫేస్ చూసి తెలియట్లేదా ఏంటి? ఫేస్ చూస్తేనే అడిగాను రా, చాలా బాగా వచ్చు వంట కదరా? చాలా బాగా వచ్చు కదా, కాకపోతే ఎవరు తినలేరు అంతే. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? నీ పేరు? చరణ్. ఇది పెద్ద స్కెచ్చే అని ఎప్పుడు అనిపిస్తుంది? అందమైన అమ్మాయిని పడేయడానికి వాళ్ళ ఇంటి ముందే అద్దెకు దిగినప్పుడు. अरे ఏంట్రా ఇది? నీ పేరు? రమ్య. ఇది పెద్ద స్కెచ్చే అని ఎప్పుడు అంటాం? ఫ్రెండ్ కి తెలియకుండా ఫ్రెండ్ వాళ్ళ ఎవరితో పులిహార కలిపినప్పుడు ఇది పెద్ద స్కెచ్ అని. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? చాలా 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 పెద్ద స్కెచ్. ఒరే నువ్వు ఎంత చిన్నగా ఉన్న పెద్ద స్కెచ్ మనకు అవసరమారా? ఎన్నో తరగతి? 6వ తరగతి 7వ తరగతి? డిప్లొమా సెకండ్ ఇయర్. డిప్లొమా సెకండ్ ఇయర్ అంటే 5th క్లాసా? ఇంటర్ సెకండ్ ఇయర్. కూతగానం అంటే ఇదేనేమో. పిట్ట కొంచెం కూతగానం, ఇది పిట్ట పెద్దది కానీ కూత ఏమన్నదా. సో తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నీకు రేపు ఉంటుందరా అని ఎప్పుడు అంటాం? నీ పేరు? ప్రశాంత్. నీకు రేపు ఉంటుందిరా అని ఎప్పుడు అనిపిస్తుంది? నైట్ తాగేసి మన ఇంటికి కాకుండా పక్కింటికి వెళ్ళినప్పుడు నీకు ఉంటుందిరా అంట. వీడు దొరికిందా ఛాన్స్ దూరిపోతాడు లోపలి. నీ పేరమ్మా? భార్గవి. ఆ పేరు కానీ నాకు మత్తు వచ్చేసింది. ఎందుకు? భార్గవిలో బార్ ఉంది కాబట్టి. సో నీకు రేపు ఉంటుందా అని ఎప్పుడు అనిపిస్తుంది మనకి? దొరికింది కదా నాన్ వెజ్ గట్టిగా తిన్నప్పుడు. ఎప్పుడైనా అనిపించిందా కడుపులో గడబిడ? పోనీ నువ్వెవరికైనా చెప్పావా అంతలాగా తింటుంటే? అంటే వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ లేదు అందుకని చెప్పి. ఓకే, నీ పేరు? గోవర్ధన్. సో రేపు నీకు ఉంటుందిరా అని చెప్పి ఎప్పుడు అంటాం? క్లాస్ ఎగ్గొట్టి గర్ల్ ఫ్రెండ్తో పార్క్లో టీచర్ దొరికిపోయినప్పుడు. ఎప్పుడేం జరిగిందా మనకి? జరిగింది. ఏం జరిగిందా? క్లాస్ ఎగ్గొట్టాక టీచర్ బయట దొరికిపోయాను. టీచర్కి నువ్వు ఒక్కడే దొరికేవా? పక్కన అమ్మాయి ఉంది. కానీ నీకు టెలికాస్ట్ రేపు ఉంటుందిరా. సో సత్య, అశోక్. చాలా క్రేజీ ఆన్సర్ వస్తాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. తగ్గేదేలో మన నెక్స్ట్ క్వశ్చన్, నిద్ర వచ్చినా ఏ సమయంలో ఆపుకుంటారు? రెడీ. నీ పేరు? బిబ్జాన్. బిబ్జాన్. రే బాగుందిరా పేరు, ఫస్ట్ టైం వింటున్నాను. థ్యాంక్ యూ. బిబ్జాన్. నిద్ర వచ్చినా ఏ సమయంలో ఆపుకుంటారు? బాత్రూమ్ లో ఉన్నప్పుడు. నీ పేరు? జాషువా. ఎలాంటప్పుడు నిద్రను ఆపుకుంటావు? మా లవర్ మిడ్ నైట్ ఫోన్ చేసి ఇంటికాడ ఎవరు లేరు ఇంటికి వచ్చేమన్నప్పుడు. నీ పేరు? రేవతి. రేవతి. ఏ సమయంలో నువ్వు నిద్ర ఆపుకుంటావు? సార్ క్లాస్ చెప్తున్నప్పుడు. నీ పేరు? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి. ఏ టైంలో నువ్వు నిద్ర ఆపుకుంటావు? ఎగ్జామ్ హాల్లో నిద్ర వచ్చినప్పుడు. ఓ ఆన్సర్ రాక నిద్ర వస్తుందా? మా తల్లే. నీ పేరు? రాజు. 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 ఏ దేశానికి రా? ఆర్కే కాలేజ్. రాజు, ఏ టైంలో నువ్వు నిద్రను ఆపుకుంటావు? రైల్లో ప్రయాణించినప్పుడు నా ఎదురు సీట్లో ఐశ్వర్య ఉన్నప్పుడు నేను నిద్ర నాపుకొని కన్ను ఆర్పుకుంటూ చూస్తూ ఉంటాను.